హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీని ఈజీగా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. మసాలా గ్రేవీని ప్రిపేర్ చేసుకొని పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. మరి మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో చేయండి, చాలా బాగా వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేయడానికి ముందుగా పన్నీర్ను తీసుకొని పన్నీర్ను చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా పన్నీర్ను ఇలా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. పన్నీర్ను ఈ సైజులో కట్ చేసుకోండి. పన్నీర్ మొత్తాన్ని కూడా ఇలా చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని పన్నీర్ను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. పన్నీర్ను ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ స్లైసెస్ను ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకుందాం. పన్నీర్ ముక్కలన్నిటినీ కూడా ఇలా ఆయిల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారాన్ని కూడా వేసుకోండి. ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి. మనం వేసుకున్న ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ కూడా పన్నీర్ ముక్కలకు పట్టేలా ఈ విధంగా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ను వేయించుకోండి. పన్నీర్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పన్నీర్ను వేయించుకొని పన్నీర్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పన్నీర్ మొత్తాన్ని కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం గ్రేవీ కోసమని ఒక బౌల్ తీసుకొని గోడంబి పలుకులను ఇలా వాటర్ వేసుకొని నానబెట్టుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలోనే ఆయిల్ను కొద్దిగా వేడి చేసుకుని కొద్దిగా జీలకర్రను వేసుకుని వేయించుకుందాం. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి. మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి. ఆనియన్స్ను స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఆనియన్స్ను కొద్దిగా వేయించుకున్న తర్వాత 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. నేను 2 ఎండుమిరపకాయలను వేసుకున్నాను. మీరు మీ స్పైసీని బట్టి వేసుకోండి. అలాగే కొన్ని ఎల్లిపాయలను కూడా కొద్దిగా స్మాష్ చేసుకొని వేసుకోండి. మనం వేసుకున్న ఎల్లిపాయలు, ఆనియన్స్ అన్నీ కూడా ఇలా కొద్దిసేపు వేయించుకున్నాక మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని వేయించుకుందాం. టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం. టమాటా ముక్కలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా అన్నిటిని కూడా ఇలా ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న గోడంబి పలుకులను కూడా మిక్సీలో వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పును వేసుకోవాలి. ఉప్పును వేసుకొని ఇలా మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాక ఇలా ఫైన్ పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఈ పేస్ట్ను ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మరొక బౌల్ను తీసుకొని ఒక స్పూన్ ధనియా పౌడర్ను వేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపును వేసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి. ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి. ఇలా మసాలా అన్నిటిని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాం. మనం వేసుకున్న మసాలా అన్నిటిని కూడా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి అదే బాండీలోనే కర్రీకి సరిపడా ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ వేడి అయ్యాక ఒక 5 లవంగాలను వేసుకోండి. అలాగే ఒక 3 చెక్కను వేసుకోండి. అలాగే 2 బిర్యానీ ఆకులను ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 3 ఇలాచీని వేసుకోండి. అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోండి. మనం వేసుకున్న స్పైసెస్ అన్నిటినీ కూడా ఆయిల్లో వేయించుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా ఇలా కొద్దిసేపు ఆయిల్లో వేయించుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా పేస్ట్ను ఆయిల్లో వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా ఆయిల్లో వేసుకొని వేయించుకుందాం. 1 నిమిషం పాటు మసాలా పేస్ట్ను ఇలా ఆయిల్లో వేయించుకోండి. స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి.
మసాలా పేస్ట్ ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్స్ టమాటా పేస్ట్ని కూడా వేసుకోండి. బాదం, ఆనియన్, టమాటా అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లో 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోండి. అడుగు అంటకుండా ఇలా వేయించుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ను వేసుకుందాం. ఇలా గ్రేవీకి సరిపడా వాటర్ను వేసుకొని మరొకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు గ్రేవీ మొత్తం కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. గ్రేవీ మనకు ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రేవీని బాగా ఉడికించండి. గ్రేవీ ఈ విధంగా థిక్గా మనకు రెడీ అవ్వాలి. ఇలా రెడీ అయిన గ్రేవీలోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోండి. మనం వేయించుకున్న పన్నీర్ ముక్కలన్నిటినీ కూడా ఇలా గ్రేవీలో వేసుకొని కలుపుకుందాం. పన్నీర్ ముక్కలను ఇలా గ్రేవీలో వేసుకొని కలుపుకొని మరొక నిమిషం పాటు మగ్గించుకుందాం. పన్నీర్ను ఇలా మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. 1 నిమిషం తర్వాత మన పన్నీర్ ముక్కలు ఇలా గ్రేవీ మొత్తం కూడా ఇలా ఆయిల్ పైకి తేలుతూ గ్రేవీ బాగా దగ్గర పడింది. ఈ గ్రేవీని మరొకసారి కలుపుకొని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. పన్నీర్ కర్రీలోకి లాస్ట్గా ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి అలా కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ రెడీ అయింది. చూస్తున్నారా పన్నీర్ కర్రీ ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో నాకు చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. మరి నేను ప్రిపేర్ చేసిన ఈ పన్నీర్ కర్రీని రోటీలోకైనా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా, బిర్యానీలోకైనా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ పన్నీర్ కర్రీని నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.